ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ యథార్థమైన తండ్రి పరిచయాన్ని తెలుసుకున్న వారిని సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని పరమాత్మ యొక్క మనస వాచ కర్మన వారి శక్తులను నాలో నింపుకొని ముందుకు వెళ్ళే వారిని ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. डेट 13/2/2025। आज का हेडिंग मीठे बच्चे बाप जो है जैसे है उसे यथार्थ रीति जानकर याद करना है। यही मुख्य बात है। मनुष्य को यह बात बहुत युक्ति से समझानी है। मीठे बच्चे भगवान जो है जैसे है यथार्थ रीति जानकर सभी को भगवान का परिचय देना है। మన ప్రియమైన తండ్రి పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు. వారు ఎవరు, ఎలా ఉంటారు, యథార్థంగా వారి పరిచయాన్ని తెలుసుకోవాలి. పరమాత్మ పరిచయం తెలుసుకోవడమే ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని మనుషులకి చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఎవరినైతే ప్రపంచమంతా ఓ భగవంతుడా అని ప్రే చేస్తుందో వారు మన తండ్రి అనే ఈ ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరికి యథార్థంగా అర్థం చేయించాలి. ప్రశ్న, सारे यूनिवर्स के लिए कौन सी पढ़ाई है जो यहाँ भी तुम पढ़ते हो? सारे यूनिवर्स के लिए यही पढ़ाई है, तुम सब आत्मा हो। आत्मा समझकर बाबा को याद करे तो पावन बन जाएगा। सारे यूनिवर्स के जो बाप है वह एक ही बार आते हैं सबको पावन बनाने। यही रचता और रचना के नॉलेज देते हैं। इसलिए वास्तव में वह एक की यूनिवर्सिटी है। यह बातें बच्चों को स्पष्ट कर समझानी है। మొత్తం యూనివర్స్ యొక్క చదువేంటి? స్వయం ఆత్మ భావించడం. ఐ యామ్ అ సోల్ అని భావించడం. ఆత్మ అని భావించి బాబాని స్మృతి చేయాలి. భగవాన్ కో యాద్ కన్నా. అప్పుడే కదా ఈ ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతేనే పావనంగా అవుతుంది. మొత్తం ప్రపంచానికే తండ్రి పరమాత్మ. వారు ఒకేసారి వస్తారు పావనంగా చేయటానికి. రచయిత రచన యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇదొక యూనివర్సిటీ. ఇక్కడ ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. భగవాను వాచ, భగవాన్ कौन है, कैसा आता है, कैसा होता है, यह सब हम जान गए हैं. భగవంతుడు ఎవరు, ఎలా ఉంటారు, ఎలా వస్తారు ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మనం తెలుసుకున్నాం. భారత వాసీలకు కూడా వారి యథార్థమైన పరిచయం తెలియదు. నేను ఎవరు, ఎలా ఉంటానో నా యథార్థమైన పరిచయం ఎవ్వరికీ తెలియదు. పిల్లలు కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా యథార్థమైన రీతిలో అర్థం చేసుకున్నారు. ఇది చాలా
కష్టమైన విషయం అని అనుకుంటారు. భగవంతుని స్మృతి చేయడం ఇది చాలా కష్టమైన విషయం అని అనుకుంటారు. కానీ ఇది చాలా సహజమని పిల్లలైన మీకు తెలుసు. నేను ఎవరిని అనే విషయం మీరు తెలుసుకున్నారు. అంటే పరమాత్మ ఎవరు అనే విషయం తెలుసుకున్నారు. నిరంతరం ఆ తండ్రి స్మృతిలో ఉన్నట్టయితే మన బుద్ధి కూడా చాలా స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటుంది. అర్ధకల్పం భగవంతుని పేరును కూడా ఎవ్వరూ తీసుకోలేదు. सतयुग और त्रेता में कोई भी भगवान को याद नहीं किया. ఎందుకంటే అక్కడ ఆత్మ పరిపూర్ణంగా ఉంటుంది. దుఃఖంలోనే ఓ భగవంతుడా అని తలుచుకుంటారు. ఇప్పుడు భగవంతుడు ఎవరు అన్నది మనుషులెవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనుషులు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. విచార సాగర మంతనం కూడా చేయాలి. నేను ఆత్మ అనేది సత్యమైన పరిచయం తెలుసుకోవాలి, ఇతరులకి తెలియచేయాలి. నేను ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిని. ఈ విషయం మనుషులు వెంటనే అర్థం చేసుకోగలిగేటట్టు మీరు చెప్పగలగాలి. ఇది ఒక యూనివర్సిటీ. మొత్తం ప్రపంచానికి ఇది ఒక యూనివర్సిటీ. విశ్వానికే ఇదొక విశ్వవిద్యాలయం. యూనివర్స్ అనగా మొత్తం విశ్వం. దానికే యూనివర్సిటీ ఈ ఆత్మిక విశ్వవిద్యాలయం, స్పిరిచువల్ యూనివర్సిటీ. ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. మరి ఈ యూనివర్సిటీలో టీచర్ ఎవరు? స్వయం నిరాకారుడైన తండ్రి, గాడ్ ఫాదర్. వారు ఈ ఆత్మిక విశ్వవిద్యాలయాన్ని స్థాపన చేస్తారు. వారే రచయిత యొక్క పరిచయాన్ని మనకి ఇస్తారు. ఋషులు మునులు పరమాత్మ గురించి చెప్పండి అంటే మాకేం తెలియదు, నేతి నేతి అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ ప్రపంచం ఎంత దుఃఖితంగా అశాంతిగా అయిపోయింది. ఇలాంటి ప్రపంచాన్ని సుఖవంతంగా తయారు చేయడానికి పరమాత్మ వస్తారు. ఈ మనుషుల జ్ఞానం ఇంకెవ్వరి దగ్గర తెలియదు. మనుషులందరూ ఎలా అయిపోయారు? రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. అలాంటి వారిని పారస బుద్ధి కలవారిగా పరమాత్మ తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం యోగ బలంతో విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటాం. యోగ బలంతో పిల్లలే జన్మించగలిగితే మరి విశ్వం స్థాపన అవ్వదా? ఈ విషయం చాలా క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. ఇది ఒక స్పిరిచువల్ నాలెడ్జ్. స్పిరిచువల్ యూనివర్సిటీలోనే ఈ నాలెడ్జ్ లభిస్తుంది. మరి ఈ విధంగా పరమాత్మ మన బుద్ధిని బంగారు బుద్ధిగా తయారు చేస్తారు. మనల్ని విజయమాలలో మణిపూసగా తయారు చేస్తారు. విశ్వానికే యజమానిగా తయారు చేస్తారు. మరి నేను వారికి సుపుత్రుడుగా ఉండాలి. వారి పేరును ప్రఖ్యాతి చేయగలగాలి. నేను ఎప్పుడు కుపుత్రుడుగా ఉండకూడదు. సువాసన గల పుష్పంలాగా అవ్వాలి. పరమాత్మ హృదయంలో ఉండగలిగేంతగా అవ్వాలి. పరమాత్మ స్మృతితో నా వికర్మలను వినాశనం చేసుకోవాలి. धारणा, माया के बॉक्सिंग में हारना नहीं. ध्यान रहे कभी मुख से कछु वचन ना बोलना. कुदृष्टि, कुचलन, कुकर्म नहीं करना. फर्स्ट क्लास खुशबूदार फूल बनना. नशा रहे स्वयं भगवान हमको पढ़ाते हैं. बाबा की याद में सदैव हर्षित रहना है, मुरझाना नहीं.
బాబా చెప్తున్నారు, మాయ బాక్సింగ్ తో మీరు ఎప్పుడు ఓడిపోకండి. ధ్యాస ఉండాలి. నోటి నుండి కఠినమైన మాటలు రాకూడదు. చెడు దృష్టి వెళ్ళకూడదు. చంచలత్వం రాకూడదు. చెడు పనులు చేయకూడదు. ఫస్ట్ క్లాస్ సువాసన గల పుష్పంలాగా అవ్వాలి. ఎంతో నశ, ఆనందం ఉండాలి. భగవంతుడు నన్ను చదివిస్తున్నారు. వారి స్మృతితో ఎంతో సదా హర్షితంగా ఉండాలి. అంతేకాని వాడిపోకూడదు. వరదానం, ఛాలెంజ్ और प्रैक्टिकल में चैलेंज और प्रैक्टिकल में समानता द्वारा स्वयं को पापों से सेफ रखने वाले విశ్వ సేవాదారి భవ. పిల్లలైన మనం ఛాలెంజ్ చేస్తాం. మనం చేసిన ఆ ఛాలెంజ్ ని ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావాలి. అప్పుడే పుణ్య ఆత్మగా అవ్వగలం. పాపం మరియు పుణ్యం ఈ యొక్క డిఫరెన్స్ ని మనం తెలుసుకొని ప్రతి సంకల్పంలో కూడా ఛాలెంజ్ చేయాలి. ఎలాంటి వికారి నెగటివిటీ ఉండకూడదు. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. వ్యర్థమైన భావన ఉంచకూడదు. ఈర్ష ద్వేష భావం ఉండకూడదు. స్వయం పరమాత్మ మన పైన వరదాని హస్తాన్ని పెట్టారు. నేను విశ్వ సేవాదారి ఆత్మను అనే ఏకరస స్థితిని అనుభవం చేసుకోవాలి. స్లోగన్, పవిత్రతా కి क्षमा चारों ओर जलावो तो पाप को सहज देख सकेगा. పవిత్రత అనే వెలుగును నలువైపులా వ్యాపింప చేసినట్టయితే భగవంతుని చాలా ఈజీగా ప్రత్యక్షం చేసుకుంటారు. आज मुरली का होमवर्क, मैं आत्मा कड़ु वचन नहीं बोलता हूं, कुकर्म नहीं करता हूं, कुदृष्टि नहीं देखता हूं, कुचलन नहीं चलता हूं. కఠినమైన మాటలు, చెడు దృష్టి, చెడు నడవడిక, చెడు పనులు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, శుద్ధ సంకల్పదారిని, సత్యుగి ఆత్మను, సింహాసన అధికారి ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, సతోగుణి ఆత్మను, స్వర్ణయుగి ఆత్మను, నేను ఆత్మ నా ప్రతి ఆలోచనను శుద్ధంగా, శ్రేష్టంగా, సత్యంగా ఉంచుకుంటాను. నా ప్రతి నడవడిక దైవీ నడవడికగా చూసుకుంటాను. నా ప్రతి మాట దైవీ పరివారానికి చెందిన వారిగా చేసుకుంటాను. నేను భగవంతుడి సేవాదారిని, పదమాపదం భాగ్యశాలి ఆత్మను, నిశ్చింత చక్రవర్తి ఆత్మను, నిర్భయ ఆత్మను. I am the God's lovely child. He is the one and unlimited power. He is the one
who is always detached from this physical world and the physical being. He experiences utmost detachment from this world as I am the soul occupied with the pure vibrations of the Supreme Father. I am the God's favorite child. I experience utmost purity and clarity towards this life as I belongs to the one Father. Hey Father, thank you so much for showing me the path to discern, experience the unlimited power and making me to realize my own pure thoughts, the thoughts which generate a beautiful life. Om Shanti, Shanti, Shanti. I, the soul, be a divine being, experience the unlimited power from the highest authority. Spread that power to every part of this body and be a detached and a pure being. Om Shanti.